అండి. దిస్ ఇస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. లవ్ యూ ఆల్. యాక్చువల్గా ఇంకొక థింగ్ ఏంటంటే, మొన్న మళ్ళీ అంటే కిడ్నాప్ అటెంప్ట్స్ అనేవి ఆగట్లేదు, ఎవ్రీ టైం అయితేనే ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు థింగ్ ఏంటంటే, నేను ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ చేసినండి. సో కాబట్టి ఏంటంటే, నాకు వెనక నుంచి ఎవరన్నా వచ్చి పట్టుకుంటే మూతి మూస్తే ఎట్లా చేయాలి, ఎట్లా అటాక్ చేయాలి వాళ్ళ మీద, రివర్స్ అటాకు ప్లస్ ఎవరన్నా వచ్చి నలుగురు ఐదుగురు గ్యాంగ్ లాగా వచ్చి ఏమైనా చేస్తే ఎట్లా చేయాలి, ప్లస్ చెయ్యి పట్టుకొని దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుంటే ఎట్లా చేయాలి, అవన్నీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేను నేర్చుకున్నాను. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ నేర్చుకున్న కానించి నేను ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీబడి. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆల్సో, మామూలుగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ పోయినప్పుడు వాళ్ళు కొన్ని సేఫ్టీ టిప్స్ ఇస్తారు, ప్లస్ సేఫ్టీవి ఐటమ్స్ వాట్ వీ కెన్ బై అనేది చెప్తారనమాట. అంటే ఇట్లా ఫ్లాష్ లైట్ ఒకటి, ప్లస్ స్టన్ గన్ అని ఉంటుంది. మామూలుగా ఏమంటారు, ఎలక్ట్రిక్ రేస్ లాగా వస్తుంది. అదేమో పెద్ద నొప్పి ఏమో ఎక్కువ ఉండదు, కానీ ఇట్లా మామూలుగా చిన్నగా ఉంటుంది అనమాట. జస్ట్ ఎలక్ట్రిక్ రేస్ లాగా వస్తుంది, అదొకటి. ప్లస్ కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట, అవి సేఫ్టీ కోసం యూజ్ చేయమని చెప్పారనమాట నన్ను. అంటే ఎప్పుడు దగ్గర పెట్టుకోండి అని చెప్పొచ్చు. అండ్ ఇది లీగల్, ఇట్స్ నాట్ ఇల్లీగల్. ఇదివరకు పెప్పర్ స్ప్రే అనేది ఇల్లీగల్ ఉండేది, బట్ ఇప్పుడు లీగల్ అయిందంట అది. ఎందుకంటే క్రైమ్ రేట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి అది లీగల్ అని చెప్పిర్రు నాకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ చేసినప్పుడు. ప్లస్ కొన్ని థింగ్స్ ఉన్నాయి సేఫ్టీ మెజర్స్ అనమాట. ఫ్లాష్ లైట్ ఒకటి. ఫ్లాష్ లైట్ ఏంటంటే ఇట్స్ అ బిగ్ ఫ్లాష్ లైటు, అంటే చాలా బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది అనమాట. టార్చ్ లాగానే ఉంటుంది కానీ చాలా పెద్దగా లైట్ వస్తుంది, అదొకటి. ప్లస్ ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఇది సైరన్ ఉంటుంది దానికి. అండ్ ప్లస్ దానికి ఒక పెన్ను లాగా ఉంటుంది దానికి. అంటే ఇట్లా అటాక్ ఎవరైనా చేసినప్పుడు, కంపల్సరీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇట్లా డ్యాబ్ చేస్తానికి, అట్లాగా కొన్ని థింగ్స్ వాళ్ళు చెప్పిరనమాట. మీకు ఈరోజు దాంట్లో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, బేసికలీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, యాక్చువల్గా థింగ్ ఏంటంటే, మళ్ళీ మొన్న ఒకరోజు ఇంటికి వాళ్ళు హిట్ మ్యాన్స్ వచ్చిరనమాట. వాళ్ళు బెయిలిఫ్స్ అని అన్నారు కానీ బెయిలిఫ్స్ కారు, అండ్ దొంగతనంగా నాకు ఇల్లు గుంజుకోవాలని ట్రై చేస్తున్నారు. సో అప్పుడు నాకు సాయిబాబా ఎట్లా వచ్చి హెల్ప్ చేసిండు, ఏం చేసిండు అనేది మీకు ఈ ఎపిసోడ్లో చెప్దామని చెప్తున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో మొత్తము ట్రూత్ ఎక్స్పోజ్ చేస్తున్నా కాబట్టి, జనాలకు తెలిస్తే వాళ్ళు జైలుకు పోతారు కాబట్టి నాకు వ్యూస్ అనేవి రావట్లేదు. కానీ అది కూడా నేను క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నాను జనాల మీద. హూ ఎవర్ ఈజ్ డూయింగ్ ఇట్, అండ్ ప్రీవియస్లీ ఎవరైతే నా మీద ఏమైతే చేసిర్రో, అండ్ ఎవ్రీథింగ్, నా ఛానల్ బ్లాగ్ చేసేటోళ్ళు కానీ, వ్యూయర్స్ బ్లాగ్ చేసేటోళ్ళు, సబ్స్క్రిప్షన్ బ్లాగ్ చేసేటోళ్ళు, ప్రతి ఒక్కటి కూడా నేను యాక్షన్ తీసుకుంటున్నాను. నేను లాయర్తో మాట్లాడినాను, క్రిమినల్ లాయర్ తోటి. సో వి విల్ సీ వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ మై అవేర్నెస్. నా లైఫ్లో ఏమవుతుంది అనేది మాత్రం నేను షేర్ చేసుకుంటున్నా. ఇట్స్ నాట్ ఇల్లీగల్, బట్ ది పీపుల్ డూయింగ్ ది ఇల్లీగల్ థింగ్స్ ఆన్ మీ, they should not supposed to do, but they are doing it because they are narcissists. They don't have any brain cells that whenever, especially if I help them, they are trying to damage my life. They want to kill me and do spells ivi avi chestunaru, but it's not working. I don't understand what benefit they are going to get. వాళ్ళు ఎంతసేపు ఏమనుకుంటారంటే, ఐఎమ్ గోయింగ్ టు విన్, ఐఎమ్ గోయింగ్ టు విన్, ఐఎమ్ గోయింగ్ టు విన్ అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. దే ఆర్ ఓన్లీ ఇన్ ది ఎల్యూషన్ అంతే. కానీ ఇట్స్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్. అసలు హౌ మచ్ మనీ దే ఆర్ వేస్టింగ్. ఎన్నిసార్లు చెప్పినా దే ఆర్ నాట్ చేంజింగ్ ఎట్ ఆల్.
బట్ థింగ్ నేను చెప్పిన ఆల్రెడీ వాళ్ళకి, నాకు చావు లేదురా నాయన, ఆమె ఎర్త్ ఏంజలు, నేను వేరే మనుషులాగా మనిషిని కాను, నాకంటూ చావు లేదని చెప్పినా కూడా నేను, ఎందుకంటే నాకు ఒకసారి చావు అంటే ఒక్కసారి వర్కౌట్ అయ్యింది వాళ్ళు చేసింది డెత్ స్పెల్స్. అప్పుడు అది డెత్ స్పెల్స్ వేస్తే ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా, అది త్రిపుటి అని ఒకటి ఏదో ఒక శాస్త్రం ఉంటుందండి. అది ఆ శాస్త్రంలో దాని గురించి, చేతబడి గురించి, వీటి గురించి చెప్పిండ్రు, చాలా ఉన్నాయి. ఏదో చెప్తాగు 10 దశమహావిద్యలో సంథింగ్ లైక్ దట్ ఏదో ఉంది, అవన్నీ కూడా నేర్పిస్తారు. బట్ థింగ్ ఏంటంటే, మీకు ఈ హిమాలయాలల్లో ఈ అఘోరాలు వాళ్ళు ఉంటారు చూసిరా, వాళ్ళు చెడుకు యూజ్ చేస్తారు. అవి వాళ్ళు చేస్తారు ఇట్లాంటి పిచ్చకుండ్ల వేషాలు. ఐ హ్యావ్ గాట్ నో ఐడియా ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, బ్యాడ్ ఎనర్జీ, గుడ్ ఎనర్జీ ప్లస్ ఆయుర్వేదం గురించి మాత్రము అధర్వణ వేదంలో చెప్పబడ్డది. సో కాబట్టి ఐ హ్యావ్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, కానీ కంప్లీట్ నాలెడ్జ్ అనేది లేదు. బట్ వాళ్ళు పౌర్ణమి వచ్చినప్పుడు మూన్ని యూజ్ చేసుకుంటుండే. ఇప్పుడు మనకు 5 ఎలిమెంట్స్ అనేవి దేవుడు క్రియేట్ చేసిండు. అవి మూను, సన్ను, ఇవన్నీ కూడా మనకు దేవుడు క్రియేట్ చేసిండు. వాళ్ళు పంచభూతాలని, అష్టదిక్పాలకులను, నవగ్రహాలను కంట్రోల్ చేసే శక్తి మనిషికి ఎక్కడుందని నాకు అర్థం కాదు. వీళ్ళంట దేవుళ్ళంట, వాళ్ళకంట నేను వర్షిప్ చేయాలంట. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రిజెక్ట్ దెమ్ అంట, నేను వాళ్ళను రిజెక్ట్ చేస్తే వాళ్ళు నా మీద కచ్చ తీర్చుకుంటాడు. అట్లనే నా దగ్గరికి ఎంతమంది అండి, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ మీ. నాకు ఓన్లీ నా దగ్గరకు వచ్చేది ఏంటంటే, వచ్చి నువ్వు మంచిగా మాట్లాడు, ఓకే, ఐ వాంట్ టు బీ ఎ ఫ్రెండ్, ఐ వాంట్ టు బీ ఎ ఫ్రెండ్ యాజ్ వా. ఇఫ్ యూ రెస్పెక్ట్ మీ, ఐ విల్ రెస్పెక్ట్ యూ. నేను నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, యాజ్ సింపుల్ యాజ్ బేసిక్ కామన్ సెన్స్. అంతేగాని నేను ఓకే ఇది పిచ్చిల మొహంది, ఇది మంచిగా నాకు హెల్ప్ చేస్తుంది కదా, అవసరానికి యూజ్ చేసుకొని దీన్ని మళ్ళీ వెనకంగా పోయి చెడుగా మాట్లాడి అటాక్ చేద్దాము, అట్లయితే దానంతటా అదే వెళ్ళిపోతుంది. దట్స్ ఆల్ ఐ వాంట్ ఎనీవే. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఎ గేమ్. దట్ ఈస్ చిన్న పిల్లల మెంటాలిటీ. అది ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ చేస్తారు అది. నన్ ఆఫ్ ది అడల్ట్స్ 52 years old, 53 years old, 75 years old పీపుల్ చేసే, you're not behaving like adult. That's all I'm trying to say. సో నేను ఎవరి గురించి అంటున్నానో వాళ్ళకి తెలుసు. బట్ ఎనీవే, సో ఎవ్రీ టైం పోయినప్పుడల్లా, బయటికి పోయినప్పుడల్లా కిడ్నాప్ అటెంప్ట్స్ అవి ఇవి అయితేనే ఉన్నాయి. బట్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ లైక్ ఐ యూస్ టు డూ. ఎందుకంటే నాకు ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ నేర్చుకున్నా కాబట్టి ఐఎమ్ నాట్ వర్రీడ్ ఎట్ ఆల్. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీబడి. ఇఫ్ ఎనీ వన్ కెన్ అటాక్ మీ, ఐ కెన్ అటాక్ ఆన్ దెమ్ యాజ్ వా. సో ఐ నో హౌ టు ఎస్కేప్. సెల్ఫ్ డిఫెన్స్ వేరు, కరాటే వేరండి. సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు దీనికి లింక్ ఉంది నేను చెప్పేదానికి. సెల్ఫ్ డిఫెన్స్ ఏంటంటే బేసికల్గా నువ్వు ఒక మనిషి ఇప్పుడు సపోజ్ నీ దగ్గరకు వస్తాడు, గొంతు ఇట్లా పట్టుకొని నేను పైకి లేపుతాడు. ఓకే, పైకి లేపినప్పుడు నీకు ఊపిరి ఆడదు. ఆ ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 ఏళ్ళు పెట్టి వాని కళ్ళల్లో ఇట్లా పెట్టి గట్టిగా కూర్చోద్దు, ఇట్లా కళ్ళల్లో ఇట్లా పెట్టేసి ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు వెనకకి నెట్టేయాలన్నమాట. నెట్టేస్తే ఏమవుతుందంటే, వాని కళ్ళ మీద పెట్టినావు కదా, వానికి కనిపించదు. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు చెయ్యి వదిలేస్తాడనమాట. చెయ్యి వదిలేసినప్పుడు ఏంటంటే నీకు బ్రీతింగ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు, అండ్ నువ్వు ఎస్కేప్ అయ్యి నువ్వు పరారు కావచ్చు అనమాట. వేరే రూమ్లకు ఉరకడము, యూ కెన్ ఎస్కేప్ అనమాట. దట్ ఈజ్ సెల్ఫ్ డిఫెన్స్. కరాటే ఎట్లా ఉంటుందంటే, కరాటే ఈజ్ బిట్ మోర్ హార్ష్ ఫిజికల్గా. ఏంటంటే నువ్వు ఈ పెంకులను బలగొట్టడము, ప్లస్ ఈ గాలిని నడవడము, అండ్ ఒక చెయ్యికి గ్లౌస్ పెట్టుకుంటారు, నువ్వు ఈ లేచి గాలిలో తన్ని ఎగిరి కాలుతోటి తన్నాలి దాన్ని, వాళ్ళ చెయ్యిని. ఎంత హిట్గా అంటే అసలు చాలా గట్టిగా ఉండాలి దానికి. కాబట్టి నేను పోయినాను, కరాటే కూడా నేర్చుకుందామని నేను ఇన్వెస్టిగేట్ చేసినాను. బట్ కరాటే ఈజ్ మోర్ పెయిన్ఫుల్. సో దట్స్ వై నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాను. కాబట్టి
కాబట్టి నేను బయటికి పోయినప్పుడు ఇప్పుడేం నాకు భయం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది అపాయింట్మెంట్స్ ఐఎమ్ గోయింగ్ విత్ ది phone conference only, not going out that much like I used to do. వర్క్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మొన్న ఎవరో ఆమ్, ఆ, దొంగతనంగా నాది ఇల్లు గుంజుకోవాలని చెప్పేసి పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి మొత్తం లాక్ అంతా ఓపెన్ చేసారు లోపలికి వచ్చి. సో ఏమైందంటే అది ఇల్లీగల్ అని తెలుసు నాకు, ఎవరు పెట్టించిరో తెలుసు, ఎవరు పిచ్చకుండ్ల వేషాలు వేస్తుర్రో తెలుసు. బట్ నాకు అసలు ఫస్ట్ వచ్చినప్పుడు తలుపు కొట్టినప్పుడు నేను యాక్చువల్గా 3-4 సార్లు ఒకళ్ళు వచ్చిర్రు, 3-4 సార్లు వచ్చిరండి, ఇదివరకు కూడా వచ్చిర్రు. వాళ్ళని నేను ఇగ్నోర్ చేసినాను. బయట నేను నోటీస్ బోర్డులు పెట్టిన, ఇదివరకు 3-4 సార్లు కూడా ఇట్లనే బెయిలిఫ్స్ అని వచ్చిర్రు, కానీ వాళ్ళు బెయిలిఫ్స్ కాదు, వాళ్ళు హిట్ మ్యాన్స్ అని నాకు తెలుసు. ఎందుకంటే ఇదివరకు ఒకసారి నేను ఇక్కడ 2 ఇన్సిడెంట్లు అయినాయి. అండ్ సాయిబాబా నన్ను ఏం చేసిండు, ఏం మిరకిల్ చేసిండు అనేది నేను చెప్తాను. అండ్ బిఫోర్ దట్ ఒక ఇన్సిడెంట్ అయింది ఏంటంటే, నేను ఒకసారి ఇట్లనే సిటీ సెంటర్కి పోయినప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు ఏమైందంటే, ఇట్స్ నాట్ లైక్ అ కిడ్నాప్ అటెంప్ట్, బట్ దే ట్రై టు అటాక్ ఆన్ మీ ఫిజికలీ. ఏం పుట్టిన మొగమండ కొడుకులో మన నా దగ్గర నా బాడీలో ఏముందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క లంచ కొడుకు సెక్షువల్గా అట్రాక్ట్ అవుతారు. ఏమవుతుందో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు 100 మంది 200 మంది వస్తారండి, వచ్చి ఓ నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఇది నువ్వు అది, ఎవరికి ఉందా నీ టైం ఇవ్వాలి? రేపు పిచ్చకుంట్ల వేషాలు వేసుకుంటూ కూర్చుంటే హూ ఎల్స్ హ్యాస్ గాట్ టైం? నేను పొద్దున్నే లేవాలన్నా, మొహం కడుక్కోవాలన్నా, ఇషి పోవాలన్నా, స్నానం చేయాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, వర్క్ చూసుకోవాలన్నా, వర్క్ ట్రైనింగ్ పోనా, వర్క్ ట్రైనింగ్ నడుస్తుంది ఇప్పుడు నాకు, వర్క్ ట్రైనింగ్ నేను పోవాలన్నా, దానికి బదులు జాబ్ అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా, క్లినికల్ ట్రైనింగ్ వాళ్ళకు ఫోన్లు చేసిన వాళ్ళకు నేను దానికి ట్రైనింగ్ పోవాలన్నా, ఇంట్లో అంట్లు తోముకోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా, బట్టలు ఉతుక్కుండా అంటే అన్ని మిషన్సేలే, డిష్ వాషర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, కానీ అంట్లకు డిష్ వాషరు, బట్టలకు వాషింగ్ మిషన్ ఉందిలే, కానీ చెప్తున్నా అవి కూడా తీయాలి, ఎండేయాలి, ఇవన్నీ పని ఉంటుంది కదా. సో నాకు డ్రయర్ లేదు, నేను డ్రయర్ కావాలని కొనలే, ఎందుకంటే చాలా ఎలక్ట్రిసిటీ మస్తు కాలుతుంది. సో అవన్నీ కూడా పనులు ఉంటాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ లంచ్ చేసుకోవాలన్నా నేను ఎవ్రీ సింగిల్ డే నేను కూర చేసుకుంటాను నేను. ఎందుకంటే నాకు థింగ్ ఏంటంటే, దేవుడు నాకు హెల్ప్ చేసినా చెయ్యకుండా నా బిడ్డ లేదు కాబట్టి నాకు 13 మంది స్పిరిట్ బేబీస్ ఉన్నారు, దేవుళ్ళు దేవతలు, వాళ్ళకు తిండి పెట్టండి నేను తినను ఎప్పుడు కూడా. వాళ్ళకి నా మీద ప్రేమ లేకున్నా వెళ్ళి, నాకు డబ్బులు లేవని నన్ను దేకకున్నా ఐ డోంట్ గివ్ ఎ డామ్. నేను చేసే ధర్మం అది నా ధర్మం, నేను చేస్తున్నా అంతే. నేను లంచ్ చేసుకోవాలన్నా, తినాలన్నా, యూనో సో మెనీ థింగ్స్ ఉంటాయి. పొద్దుతమానము నాకు నువ్వు అటెన్షన్ ఇవ్వాలి, నాకు నువ్వు ఎనర్జీ ఇవ్వాలి, ఓకే నేను ఇస్తా, నువ్వేమి ఇస్తున్నావు నాకు? ఒకసారి ఫోన్ కాల్ చేసి నువ్వు ఎట్లున్నావు ఏంటి అని కనీసం ఫ్రెండ్షిప్ ఆఫర్ చేయొచ్చు కదా, చేస్తున్నావా? నో, నాకేం పట్టింది, నేనెందుకు చేస్తా? చేసేంతవరకు చేస్తామండి ఎవరికైనా. ఎవరేం అడగలేదు నన్ను, ఓ నాకు ఇది కావాలి అది కావాలని ఎవరేం అడగరు. బట్ థింగ్ ఏంటంటే, యూనో నేను నా అంతలు నేనే స్వతహాగా పోయి, నేనెవరు నన్ను నచ్చితే నేనే స్వతహాగా పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తా, నా ప్రాబ్లం. ఓకే, వాళ్ళు మంచిగుంటే నేను మంచిగుంటా, ఫ్రెండ్షిప్ చేస్తాను, నో ప్రాబ్లం. అంతేగాని నా మీద అటాక్ చేయాలని మెంటల్ గేమ్స్ ఆడుకుంటా, మైండ్ గేమ్లు ఆడుకుంటా, పిచ్చకుంట్లో వీళ్ళని పెట్టుడు వాళ్ళని పెట్టు పిచ్చకుంట్లో వేషాలు ఇస్తే నాకు హూ ఎల్స్ హ్యాస్ గట్ అ బ్లడీ టైం? 50 మంది 60 మంది ప్రతిరోజు అండి, ఎవ్రీ టైం నేను బయటికి పోయినప్పుడల్లా ఎవడో ఒక డేటింగ్కి అడుగుతూనే ఉంటాడు. డేటింగ్ కొంతమంది అడగరు, బయటికి చెప్పరు, కానీ మళ్ళీ మనసులో ఉంటుంది, పక్కకు వచ్చి ఏదో ఒకటి కాన్వర్జేషన్ నాతోటి మాట్లాడాలని ట్రై చేస్తారు. బట్ హూ ఎల్స్ హ్యాస్ గట్ అ బ్లడీ టైం ఫర్ దాట్? నాకేం పనులు లేవా? పనికి మాలిన ఊటీని ఇంట కూర్చున్నా, ఐ గాట్ మోర్ వర్క్ టు డూ. పోయి బతకాన్ని పెడతానికి నాకేం టైం లేదా? నాకు హూ ఎల్స్ గట్ అ బ్లడీ టైం ఫర్ దాట్?
ఆల్ ది స్టూపిడ్ షిట్ అండ్ మైండ్ గేమ్స్ ఆడుతుంటే చూస్తానికి. ఎనీవే ఒకరోజు ఇట్లే పోయినా, నేను కేఎఫ్సీలో కూర్చున్నా, కేఎఫ్సీ తింటుంటే వాడు తిన్నదాకా ఆనే కూర్చొని ఒకటే చూస్తూ ఉన్నాడు. వాడు ఇంకా మన వైఫో మన పార్ట్నరో ఎవరితో ఈ కంట్రీలో వినెవర్ చెప్పలేంగా. ఇవాళ రేపు అన్ని వన్ నైట్ స్టాండ్లు, లివింగ్ అప్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అయినాక వైఫ్ అండ్ హస్బెండ్ అని ఒక ఆడదాన్ని ఒక మూవ్ అని చెప్తానికి ఛాన్స్ లేదు ఇవాళ రేపు. గడ తయారైంది. ఎనీవే ఆడముండ ఓ మొగోడు అని నిలబడ్డారు. చూస్తా ఉండు నా ముండా కొడుకు. ఏందా ఇడిపించకుండా ముండా కొడుకు ఇట్లా చూస్తున్నానంటే పోయి నేను మొత్తం తిన్నదాకా ఆనే ఉన్నాడు. మళ్ళీ బయట నిలబడ్డాడు. బయట నిలబడి పోయి నాకు డౌట్ వచ్చింది, ఈ ముండా కొడుకు కదులుతలేడు, ఇదివరకు పెట్టిన ముండా కొడుకు కాదండి. ఒకరోజు బయటికి పోయినప్పుడు ఏమైందంటే, నేను నైట్ మామూలుగా టార్చ్ తీసుకుపోతున్నా. ఇప్పుడు బయటికి పోయినప్పుడు ఫ్లాష్ లైట్ పెద్దది బాగా బ్రైట్ ఉన్నది తీసుకుపోతున్నా, కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ చీకటి పడక ముందుకే ఇంటికి వస్తున్నా. థింగ్ ఏంటంటే, ఇప్పుడు చలికాలంగా 2:30-3కే చీకటి అవుతుంది. అయితే ఇప్పుడు వేరేటోడు వాడేం చేసిండంటే, నేను అక్కడికి పోయిందాక ఏం లేదు, పోకముందు అంత నల్లగా ఏదో మొత్తం అంతా బొగ్గు రాసుకొని, ఫేస్కి అంతా బొగ్గు రాసుకొని ఎవరితోటో మాట్లాడుతున్నాడు. చేసుకోండి అని చెప్తున్నాడు. అంటే నేను దగ్గర పోయినా, వాడేమనుకుండు నేను భయపడతా అనుకోండు. ఈ సైకోపాత్ ముండా కొడుకులు అట్లే అనుకుంటారు, ఎందుకంటే సేపు భయపెట్టేయాలని ట్రై చేస్తారు. బట్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీబడి. ఏమ్రా ఏంది అన్న అని మొహం పెట్టి చూస్తారు కడాల్చుకొని చచ్చిండాడు. అన్న దగ్గర కూడా రాలే. ఇక అనగానే ఇంకా సప్పుడు పోయిండాడు. పోయినాక మళ్ళీ ఇంకొకడు ఆడ కేఎఫ్సీ తిన్నదానికి అక్కడనే ఉన్నాడు. ఉండేసరికి నాకు డౌట్ వచ్చింది. పోయేసి మొత్తం అడ్రస్సు, నా పేరు, ఎవ్రీథింగ్ మొత్తం ½ అన్ అవర్ కూర్చున్నా. పోయి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఆడ, సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇన్ఫర్మేషన్ దగ్గర పోయి సెక్యూరిటీ గార్డ్లకు కంప్లైంట్ ఇచ్చిన. నేను చెప్పిన, ఇట్లా నాకు గిట్టనోళ్ళు ఒక్కలే ఉన్నారు, నా ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా ఎవరికో పే చేసి బ్రైబ్ చేసి వాళ్ళకు వీళ్ళను పెట్టిస్తున్నారు, హిట్ మ్యాన్స్ని పెట్టించి ఎవ్రీ టైము అటాక్ చేయాలని ట్రై చేస్తున్నారు. మీరు నాకు సెక్యూరిటీ ఇస్తారా అంటే, మేము బాడీ గార్డ్ లాగా గన్మెన్ లాగా మీకు వెనక ఉండలేము మిస్సెస్ రెడ్డి, కానీ ఒక పని చేస్తాం ఏంటంటే, నువ్వు ఏ షాప్లోకి పోతావో చెప్పు, ఆ షాప్ల దగ్గర మొత్తం హోల్ సిటీ సెంటర్ మొత్తానికి 8 మంది ఉన్నారంటండి సెక్యూరిటీ గార్డ్స్. 8 మంది సెక్యూరిటీ గార్డులలో ఒక 2 మాత్రం కంపల్సరీ నీ వెనకంగా ఉంటాం మేము అని చెప్పారు. ఇప్పటి నుంచి నేను ఎప్పుడన్నా కానివ్వండి, నేను ఎప్పుడన్నా ఎక్కడికన్నా పోయినప్పుడు సెక్యూరిటీ గార్డ్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర. ఇమీడియట్గా నీకు ఎప్పుడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ మేము ఉంటాం అక్కడ. అంటే ఒక్క షాప్లో ఉండం కదా మనం, 10 షాపులు తిరుగుతాం. అది 280 షాపులు ఉన్నాయి ఆడ. 280 షాపులు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 15 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఇంత పెద్ద షాపింగ్ సెంటర్లా ఎవడు ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా అటాక్ అయ్యేది వినెవర్ను. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఇంత పెద్ద షాపింగ్ సెంటర్ దగ్గర ప్రతిసారి మీ దగ్గర ఉండాలంటే మేము ఉండలేము మిస్సెస్ రెడ్డి, బట్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చినావు కదా, మొత్తం మాకు తెలుసు అనగానే ఇమీడియట్గా పోలీసు వాళ్ళని పిలిచిరు. వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిస్తే, అంటే పోలీస్ అంటే నార్మల్ పోలీసు కాదు, ఇట్స్ అ కమ్యూనిటీ, ఇట్స్ అ ప్రైవేట్ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ అనమాట. వచ్చి మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాడు. ఓకే మిస్సెస్ రెడ్డి, డోంట్ వరీ, ఇప్పటి నుంచి మేము మీకు సెక్యూరిటీ ఇస్తాము. ఎవ్రీ టైమ్ యూ కమ్ టు ది సిటీ సెంటర్, నీకు నా నెంబర్ ఇస్తా, ఎప్పుడన్నా నీకు కావాలనుకుంటే ఇమ్మీడియట్గా నాకు ఫోన్ కాల్ కొట్టు, ఇమ్మీడియట్గా మేము ఉంటాము. ఎక్కడున్నా నువ్వు సిటీ సెంటర్లో, ఎక్కడ నువ్వు బయట ఉన్నా డోంట్ వరీ అబౌట్ ది పోలీసు. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయకపోతే డోంట్ వరీ అబౌట్ ఇట్, వీఆర్ సెక్యూరిటీ గార్డ్స్, వీఆర్ సపరేట్ థింగు. కాబట్టి నీకు ఎప్పుడన్నా ఏమన్నా భయం అయితే యూ కెన్ జస్ట్ టెల్ అస్ అండ్ అని అన్నారు. సో నాకేమీ ఇప్పుడు భయం లేదు. ఇంకా నాకు ఏ ఆడికి పోయినా కానీ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నారు.
సో అదొకటి అయ్యింది. మొన్న యాక్చువల్గా ఏమైందంటే ఇంటికి వచ్చి దమ్మ తలుపు కొట్టారు. ఎవరు అన్న అంటే మేము బెయిల్ అన్నాను. ఏంది ఏం కావాలన్న అంటే ఇల్లు కబ్జా చేసుకుంటామని. ఇల్లు కబ్జా చేసుకుంటాను నువ్వెవర్రా నమ్మడా కొడుక, ఇల్లు నా పేరు మీద ఉంది, నాకు కోర్టు రాసిచ్చింది ఇల్లు నువ్వెవర్రా కబ్జా చేసుకుంటాను కానీ నేనన్నా అంటే మాకు కోర్టు ఆర్డర్ వచ్చిందంటే ఏం కోర్టు ఆర్డర్, ఎవడైనా తీసుకొస్తాడు కోర్టు ఆర్డరు. ఎవడాడు నువ్వు మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లోకి జ్వరబడి అండ్ లాకెట్లా తీస్తావు నువ్వు అన్న. నేను వాడేం చేసిండు బలవంతంగా వచ్చి నేను డోర్ తీయకముందే లాక్ తీసేసి ఈ ఎలక్ట్రిక్ అవి ఉంటాయి కదా అది వచ్చి లాక్ స్మిత్ని తీసుకొని వచ్చి ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు ఇట్లల్లా ఇది వరకు ఉన్న హిట్ మ్యాన్ ముండా కొడుకు నేను 2 సార్లు వాడు అటాక్ చేస్తాను ట్రై చేసిండు ఫిజికల్గా. ఇట్ డజంట్ వర్క్ బికాజ్ ఎందుకంటే నేను భయపడలే, వాడిని మొహం పెట్టి చూసిన నేను. ఐ డెంట్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. వాడు సేమ్ పర్సను వచ్చిండు. నువ్వు బెయిలిఫ్ అయితే నీకు సూట్ ఏది, నీ ఐడెంటిఫికేషన్ బ్యాడ్జ్ ఏది, నీ పేరేంది, నాకు మొత్తం డీటెయిల్స్ కావాలన్న. వాడు ఇయ్యలేదంటే నీకు గ్యారంటీ నిన్ను ఎవడు పంపించిండో నాకు తెలుసు, మీ ముగ్గురుని ఎవరు పంపించారో నాకు తెలుసు. ఓకే, నువ్వు బెయిలిఫ్ అయితే ప్రాపర్ సూట్ ఏది, మామూలుగా ఏంటంటే వాళ్ళకి పెద్దది బల్కి ఏమంటారు ఇది బుల్లెట్ ప్రూఫ్ సూట్ వేసుకుంటారు మీదంగా వేసుకొని కొంచెం బాగా బల్కీగా ఉండి గట్టిగా ఉంటారు వాళ్ళు. బట్ హీ డజంట్ లుక్ లైక్ ఇట్. బ్లాక్ది సూట్ వేసుకోలేవాడు, వాడి బ్యాడ్జ్ చూపించలేదు, వాడి పేరు అడిగితే పేరు చెప్పలేదు, ఐడి కార్డు చూపించలేదు. సో నేనన్నా నేను ఎవరు పంపించిరో తెలుసు, ఎవరు లంచం ఇచ్చిరో నీకు, హూ గేవ్ యూ ది బ్రైబ్ అండ్ హూ సెండ్ యూ, ఐ నో దట్. నేను చెప్పిన ఐ హ్యావ్ సీన్ యూ ఇన్ ది సిటీ సెంటర్ వన్ టైము, సంబడి బ్రైబ్ యూ రైట్ టు ఆక్యుపై మై ప్రాపర్టీ, డోంట్ మెస్ విత్ మీ అంటే ఓకే పోలీసు పంపిస్తా పిలువు అన్నాడు. పోలీసు వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు నాకు, నేను ఒక్కదాన్ని చాలు నాకు. ఐ డోంట్ నీడ్ ఎనీ పోలీస్ ప్రొటెక్షన్. దే నెవర్ గేవ్ మీ ఎనీ ప్రొటెక్షన్ ఎనీవే. ఐ డోంట్ నీడ్ ఎనీ పోలీస్ ప్రొటెక్షన్. ఐ ఆల్రెడీ కంప్లైంట్ టు ది పోలీస్ అబౌట్ ది ప్రాపర్టీ థెఫ్ట్ ఎనీవే. సో నువ్వేం పెద్ద నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను ఏదైనా కావాలనుకుంటే ఐ కెన్ పుట్ ది క్రిమినల్ లాయర్, ఐ కెన్ గో టు ది కోర్టు, ఐ కెన్ డూ దట్. అంటే ఇది లోకల్ కోర్టు అంటే లోకల్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు మనకు పనికిరావు. I didn't come to the court, so you're not giving me all of the details of yourself. So that means somebody bribe you to send me to attack on me. అంటే ఆ ఇంట్లో పోయి కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. నో, you're not going to come closer to me, you're not even coming inside the house, I'm not talking to you, piss off అని చెప్పిన నేను స్ట్రైట్ అవే. చెప్పగానే ఓకే నేను ఫోన్ చేస్తా వాళ్ళకి మాట్లాడానంటే నేను మాట్లాడి మొత్తం నీకు ఎవిడెన్స్ పంపిస్తా. ఓకే, నేను క్రిమినల్ లాయర్ని పెట్టుకుంటా, నేను మాట్లాడతా. ఈ పిచ్చకుంట్ల వేషాలైంది, నాకు నోటీస్ ఏం పంపించకుండా ఉట్టినే వచ్చి అటాక్ చేస్తుండేది మీరు, అనవసరంగా ఎందుకు నాకు టైం వేస్ట్ చేస్తున్నావు అని నేను అనగానే తను చక్కగా ఇంగ్లీష్ మాట్లాడనే వస్తలేదు. మరి అది ఎట్లా లాయర్ అయిందో నాకు అర్థమవుతలేదు, హౌలమ్మండది. ఎనీవే అది అయ్యింది. అయినాక వాడు ఒకడు అక్కడ నిలబడ్డాడు, లాక్ స్మిత్ నిలబడి చెయ్యి ఇట్లా విదిలించుకుంటా అని అరుస్తుండు. ఏంటంటే ఎట్లా అరుస్తుండు ఈడ అనుకోని ఐ కాంట్ అనుకుంటా బుచ్చి పట్టుకొని పోయిండు. అంటే నేను అనుకోనే ఏంది ఇది గిట తయారైంది, ఏమో గిట చేస్తుంది అనుకునే నాకు అర్థం కాల. వాడు పోయిండు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఐ కాంట్ స్టే హియర్ షీఈస్ టూ స్ట్రాంగ్, ఐ కాంట్ సీ హర్ బ్రైట్నెస్ అనుకుంటా పోయిండు. వాట్ ఈజ్ రాంగ్ విత్ దీస్ పీపుల్? బ్రైట్నెస్ ఏంటి, నేను మామూలు మనిషినే, బ్రైట్నెస్ ఏంటి, ఇక్కడ లైట్ ఏముంది కనిపిస్తానికి అనుకున్నాను నేను. నాకు అర్థం కాలే ఏమైందో. బట్ మొత్తానికి తలుపు తీసేటప్పుడు మాత్రం 3 సార్లు నాకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను 29 ఏళ్ళు ఇప్పుడు నాకు సాయిబాబాతోటి నాకు సంబంధం, ఫ్రెండ్షిప్, మా ఇద్దరిది బెస్ట్ ఫ్రెండ్షిప్, తల్లి బిడ్డల బంధం. కాబట్టి సాయిబాబానే కిటుగాడు సేమ్ నాకు.
నాకు ఆయన సాయిబాబా వేరు, కిట్టుగాడు వేరు కాదు. సో ఇద్దరు నా కొడుకులా అని చూసుకుంటా నేను. మరి వాడు ఏం చేసినాడో నాకు తెలియదు. ఆడు మాత్రం మొత్తానికి భయపడ్డాడు, ఊరికిండు. ఊరికి బుచ్చిపోయి వచ్చిండు పైకి. వచ్చినాక అయిపోయాక ఇంకొకడు కూడా వాడు కాళ్ళు ఇంకా నాకు కాళ్ళు నొస్తున్నాయి, తలకాయ ఇర్రు అంటుందంటే నేను నాతో పెట్టి కూడా ఇట్లే ఉంటుంది, పిచ్చకుట్ల వేషాలు వేయకు, వేరే ఆడవాళ్ళతో డీల్ చేసినట్టు కాదు నాతో డీల్ చేసుడు, తింగరేషాలు వేయవాకు, ముట్టి సరువు అంటానంటే పోలీసు వాళ్ళని పిలుస్తా బ్లూ అంటున్నాడు. పోలీసు వాళ్ళు నాకు అవసరం లేదు, చాలు నాకు కావాలనుకుంటే నేను లాయర్ని పెట్టుకొని నేనే కోర్టుకు వచ్చి నేనే డీల్ చేస్తా, క్రిమినల్ లాయర్ని పెట్టుకొని ఎదురా నేను పోలీసు వాళ్ళని పిలిచే అన్ననే. అనగానే ఓకే ఓకే అన్నాడు. అన్నాక నాకు కాళ్ళు నొస్తున్నాయి, నాకు కాళ్ళు నొస్తున్నాయి, ఐ వాంట్ టు కమ్ ఇన్సైడ్ ది హౌస్ బట్ ఐ కాంట్ వేర్ ఇట్, ఐ కాంట్ మూవ్ మై లెగ్, ఐ కాంట్ మూవ్ మై లెగ్ అని అరుస్తున్నాడు. వాట్ ఈజ్ రాంగ్ విత్ హిమ్? ఏమవుతుంది వీళ్ళకి నాకు అర్థం కాలేదండి అప్పుడు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ వాళ్ళకి అసలు ఏమైంది అనేది నాకు తెలియదు. దాని తర్వాత మొత్తానికి వచ్చిర్రు, మాట్లాడిర్రు, సపరేట్గా మళ్ళీ నేను ఓయ్ నాడు వచ్చి లాక్ తీసిన లాక్ పెట్టిపో, లాక్ పెట్టిపోకపోతే మళ్ళీ అవి కూడా నీకు మళ్ళీ నీ లాయర్ దగ్గర నుంచి పైసలు దొబ్బుతా నేను, కంతిరం ఉండదు. అది ఎవరితో నాకు తెలుసు, మీరు అందరు రౌడీలు గుండాలని తెలుసు నాకు. మీరు ప్రాపర్ బెయిలీవ్స్ అయితే మీరు ప్రాపర్గా నేమ్ ఇస్తారు, నేమ్ ఇవ్వలేదు మీరు, పెట్టిపో మళ్ళీ లాక్ పెట్టిపో అనగానే సపరేట్గా లాక్ ఫిక్స్ చేసిండు, కొత్త కీస్ ఇచ్చిండు, వెళ్ళిపోయాడు. బట్ దాని తర్వాత నేను సాయిబాబాను అడిగి మొక్కి పండుకున్నా. అసలు ఏమైంది? ఎందుకంటే నేను ఫస్ట్ తలుపు తీసేటప్పుడు ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అనుకుంటే తీసిన తలుపు. ఎందుకంటే నాకు ఫస్ట్ నోట్లోకి వచ్చింది వాన్ పదమే వచ్చింది. మామూలుగానైతే నేను మైకి కానీ పిలుస్తా, ఎవరు మన ఏంజిల్ కానీ పిలుస్తా, ఏంజిల్ బేబీ కానీ, మైకి కానీ మైకి అని పిలుస్తా. బట్ నాకు వాడు రాలా నోట్లకి, సాయిబాబానే వచ్చిండు. సో నేను అడిగిన ఏమైంది అసలు, ఎందుకు ఇట్లా అరిచిర్రు వీళ్ళు అని. ఒకనికేమో కాలంట మొత్తం ఫ్రీజ్ చేసిండంట, సాయిబాబా వచ్చిండంట, సాయిబాబాని పిలవంగానే వచ్చిండు. అండ్ నాకు మెసేజ్ కూడా పంపించిండు, ఏంటంటే పిలిస్తే పలుకుతా అనేది మెసేజ్ పంపించిండు నాకు. ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమాది నేను అసలు ఫస్ట్ ఆ రోజు కంప్యూటర్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే అది వచ్చింది నాకు మెసేజ్. ఫస్ట్ మెసేజ్ అదే ఉంది, ఫస్ట్ విండో అదే ఓపెన్ అయింది. అప్పుడు నేను అనుకున్నా, అమ్మ నిన్న అంగనే ఈరోజు ఇది చూపించిండంటే సాయిబాబానే ఏదో మెసేజ్ ఇచ్చిండు నాకు, అంటే సాయిబాబా వచ్చిండు నిన్న నన్ను కాపాడడానికి అనేది నాకు అర్థమైంది. హీ డిడ్ ప్రొటెక్టెడ్ మీ, గాడ్ ప్రొటెక్టెడ్ మీ అన్ పర్టికులర్ టైం అనేది నాకు అర్థమైంది. బట్ ఎందుకు అట్లా అరిచిర్రు వాళ్ళిద్దరు మొగోళ్ళు అని నాకు అర్థం కాల ఫస్ట్. అన్నాక చెప్పిండు, ఏం లేదు నేను వచ్చిన, ఒకనికేమో కాలు మొత్తము వాడు అంట ఇంట్లోకి లోపలికి జ్వరబడి వాళ్ళు కెమెరాలు పెట్టడానికి ట్రై చేసిరంట. అది యాక్చువల్గా ట్రూత్, బట్ ఇట్ డజంట్ వర్క్. కాబట్టి ఏంటంటే అది వర్క్ కాకుండా వాడు ఇంట్లోకి రావాలని ట్రై చేసి వాడు ఏం చేసిండంటే, నిన్న పోయి బయట నిలబడిపో అంటే వాడు నిలబడను, నేను ఈయనే నిలబడతా అని చెప్పేసి డోర్ దగ్గర నేను నిలబడితే నేను కూడా నేను లోపల రానియనని నేను కూడా కాలు అడ్డం పెట్టి అట్లా నిలబడ్డా అన్నట్టు, ఇట్లా కాలు అడ్డం పెట్టి ఇట్లా నిలబడ్డా. సో వాడు హీ కాంట్ కమ్ ఇన్సైడ్. అయితే ఇప్పుడు సాయిబాబా ఏం చేసిందంటే వాని కాలు మొత్తము ఫ్రీజ్ చేసిండంట, అంటే వానికి కాలు తీసి ఇంకా అడుగు వేయడానికి ఛాన్స్ లేకుండా మొత్తం గడ్డగట్టకపోయింది కాలు. అది అందుకనే వాడు అడిచిండు, అది ఫస్ట్ థింగ్ అయ్యింది. వాడు లాక్ స్మిత్ ఏం చేసిండంటే వాడు చెడు కర్మ చేసిండు కదండి, చేయితోటి లాక్ తీసిండు కదా బలవంతంగా, వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చి తీయడం అనేది అది ఇల్లీగల్, యూ కాంట్ డూ దట్ వితౌట్ ఎనీబడి పర్మిషన్. సో హీ డిడ్ దట్, దట్స్ వై హీ బర్న్ హిస్ హ్యాండ్. చెయ్యి కాలిందంట వానికి. అంటే మరి నాకేం కనిపించలేదంటే, నీకు కనిపించను నేను దేవుణ్ణి కదా, యూ కాంట్ సీ మీ బట్ ఐ డిడ్ దట్, అది సంగతి. అండ్ మరి బ్రైట్నెస్ లైట్ అని అంటుండేంది అని అంటే, బికాజ్ నువ్వు
నేనంట ఒక మొత్తము నాకు మొత్తం హోల్ బాడీ నా బాడీ మొత్తము చుట్టూ లైట్ ఉండి ఫైర్ తోటి నేను మండుతున్నట్లా కనిపించిందంట వానికి. అందుకనే వాడు భయపడి మూత్రం పోయిండంట కిందికి. భయపడిపోయిండంట. బికాజ్ హీ వాజ్ స్కేర్డ్ ఆఫ్ మీ. బికాజ్ సాయిబాబా నన్ను అట్లా క్రియేట్ చేసిండు. నా చుట్టూ ఒక లైట్ క్రియేట్ చేసి మొత్తం ఫైర్ క్రియేట్ చేసిండంట. దానివల్ల అది చూసి వాడు భయపడ్డారు అన్నట్టు. ముగ్గురు భయపడి ఇంక సపరేట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఐ డోంట్ థింక్ దే విల్ కమ్ బ్యాక్ అగైన్. ఈసారి వచ్చినా కానీ ఒకసారి దిమ్మ తిరిగినాక మళ్ళీ ఇంకోసారి వస్తారా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. సో విల్ సీ. నా ప్లాన్లు నాకున్నాయి, చూద్దాం వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో వచ్చినప్పుడు సాయిబాబా నాకు ఎట్లా ప్రొటెక్ట్ చేసిండు అనేది షేర్ చేసుకుందామని చెప్పిన. ఓకే ఓకే అండి, బాయ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.